ఒకసారి బ్రహ్మదేవుడికి ఆలోచనకి పెద్ద గొడవ జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అయితే బ్రహ్మదేవుడు అప్పుడు తన దగ్గర ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప ఉంటే, బాబుకేమో నువ్వు ఎప్పటికీ ఒక బియ్యపు మూట ఒక ఆవుతో మిగిలిపోతావు, ఇక పాపకేమో నీకు రోజు పెళ్లి సంబంధం వస్తుంది కానీ నీకు ఎప్పటికీ పెళ్లి కాదు అని చెప్పి రాసి కింద భూమి మీద వదిలేస్తాడు. అంతా బ్రహ్మదేవుడు చెప్పినట్టే జరుగుతోంది. అయితే అప్పుడు వచ్చింది మన ఆలోచన ఒక మహాజ్ఞాని రూపంలో. ఏదైనా ఒక మంచి పని చేస్తే మన పరిస్థితి ఏమన్నా బాగుపడుతుందేమో అని అనిపించింది. వెంటనే తన దగ్గర ఉన్న ఆవును తీసుకొని వెళ్ళి సంతలో అమ్మేసి అన్నదానానికి కావలసిన అన్ని సామాన్లు కొన్నాడు. ఊర్లో అందరికీ అన్నదానం చేసి పెట్టాడు. ఆ పక్క రోజు నుంచి ఊర్లో అందరూ ఏ పనున్నా తనని పిలిచి పని చేయించుకొని బియ్యము, ఆవు బదులుగా ఇచ్చి పంపించేవాళ్ళు. అలాగా కొంతకాలంలోనే తను బాగా సంపాదించగలిగాడు. కానీ ఎప్పటికీ అన్నదానం చేయడం మాత్రం వదలలేదు. తను తెచ్చుకున్న మంచి పేరు వలన వాళ్ళ చెల్లెలకి మంచి సంబంధాలు రావడం మొదలైనాయి. వాటిలో నుంచి ఒక గొప్ప సంబంధం చూసి చెల్లికి గొప్పగా పెళ్లి చేశాడు. అంత కష్టంలోనూ తను నలుగురికి ఉపయోగపడేలాగా ఏదైనా చేద్దామని ఆలోచన వచ్చింది చూడు. ఆ ఆలోచనే తన జీవితాన్ని మార్చేసింది. చేంజ్ యువర్ థాట్స్ అండ్ చేంజ్ యువర్ వరల్డ్. ఎలా ఉంది? చిన్న కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.